Hello everyone, let us know about Newton laws. Newton is a physicist. His full name is Sir Isaac Newton. Newton has three laws, fundamental laws. Those are first one is inertia, second one is force and acceleration, and third one is action and reaction. Let us know about Newton's first law. Every body continues in the state of rest or uniform motion in the straight line unless an external force acts on it to change the state. This property is known as inertia. Every body continues in the state of rest or uniform motion. ఏదైనా ప్రతి బాడీ కూడా ఏంటంటే అది ఏదో ఒక స్టేట్, ఈవెన్ అది రెస్ట్లో ఉండడం కానీ యూనిఫామ్ మోషన్లో ఉండడం కానీ. రెస్ట్ అంటే విశ్రాంతిగా ఉంటుందన్నమాట. అంటే దాంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు, అలా కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ యూనిఫామ్ మోషన్ అంటే దాని యొక్క కదలిక, అంటే దాని యొక్క స్పీడ్ ఏంటంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకా అది ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, దాని యొక్క స్పీడ్ కూడా చాలా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇన్ దిస్ స్ట్రైట్ లైన్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్ టు చేంజ్ ద స్టేట్, దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ ఇనర్షియా. ఈ బాడీ అనేది ప్రతి బాడీ కూడా రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్లో ఉంటుంది కదా. దీని యొక్క స్పీడ్ కాన్స్టెంట్గా కాకుండా మనం దీని యొక్క స్పీడ్ మార్చడానికి కానీ, రెస్ట్లో ఉండే బాడీ దాన్ని మూవ్ చేయడానికి అంటే మోషన్లో పెట్టడానికి కానీ మనం ఎప్పుడు అలా జరుగుతుందంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి టు చేంజ్ ద స్టేట్. వీటి యొక్క స్టేట్ అనేది మనం చేంజ్ చేయడానికి కొంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. ఈ ప్రాపర్టీని ఏమంటారంటే ఇనర్షియా అని అంటారు. ఎగ్జాంపుల్ ఫర్ ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్. వెన్ బస్ ఆర్ ట్రైన్ సడన్లీ స్టార్ట్స్ మూవింగ్ వీ ఫాల్స్ బ్యాక్వర్డ్. ఇప్పుడు అంటే ఫస్ట్ మనం బస్సు ఎక్కేటప్పుడు బస్సు అనేది రెస్ట్లో ఉంటుందన్నమాట. అది సడన్గా బస్సు కానీ ఏదైనా సడన్గా స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి, అది మనల్ని నెట్టేస్తుందంటే మనం పడిపోతాం. దీన్ని వెనుకున్న ప్రిన్సిపల్ ఏంటంటే న్యూటన్ ఫస్ట్ లా. అంతవరకు మనం రెస్ట్లోనే ఉన్నాం. ఆ రెస్ట్లో ఉండి ఏంటి, సడన్గా బస్ డ్రైవర్ అనేది కొంత ఎక్స్టర్నల్ ఫోర్స్, డ్రైవర్ ద్వారా మనకి కొంత ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్గా అప్లై చేయబడింది. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది, మన యొక్క స్టేట్ మారింది. సో ఇదేంటంటే న్యూటన్స్ ఫస్ట్ లాకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా. ద ఫోర్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ మాస్ టైమ్ ఆఫ్ ఇట్స్ యాక్సలరేషన్. ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఆర్ ఎఫ్ ఈక్వల్స్ టు d/dt of mv. Rate of change of momentum is called force. Here F is a applied force. అప్లైడ్ ఫోర్స్ అంటే మనం ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నామో అంత. ఇక్కడ ఎఫ్ అనేది అప్లైడ్ ఫోర్స్, మాస్ అనేది మాస్ ఆఫ్ ది బాడీ, ఎం అంటే మాస్ ఆఫ్ ది బాడీ, ఏ అంటే యాక్సలరేషన్ ప్రొడ్యూస్డ్. ఫోర్స్ ఈజ్ ఏ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఇదిగోండి ఈ డెఫినేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. We know that P equals to mv, mass into velocity. So force is a rate of change of momentum. Hence the definition of force comes from Newton's first law, motion or laws of inertia. ఈ ఫోర్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే న్యూటన్స్ ఫస్ట్ లా నుంచి వచ్చింది. ఆర్ న్యూటన్స్ ఫస్ట్ లా అయినా అనొచ్చు, లేదంటే లాస్ ఆఫ్ మోషన్ అని కూడా అనొచ్చు. సిజిఎస్ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్, సిజిఎస్ యూనిట్స్కి ఫోర్స్కి సిజిఎస్ యూనిట్స్ ఏంటంటే డైన్ అంటారు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్కి ఏంటంటే న్యూటన్ని మనం రెండు విధాలుగా డిక్లేర్ చేస్తామన్నమాట. ఏంటంటే ఒకటి సైంటిస్ట్ నేమ్గా, ఫిజిస్ట్ నేమ్గా, అదే సర్ ఇసాక్ న్యూటన్. ఇంకోటి ఏంటంటే ఫోర్స్కి యూనిట్గా చెప్తాం న్యూటన్ని. 1 న్యూటన్ ఈక్వల్స్ టు 10⁵ డైన్స్. ఎగ్జాంపుల్ ఫర్ న్యూటన్ సెకండ్ లా. ఇట్ ఈజ్ ఈజియర్ టు పుష్ అన్ ఎంప్టీ షాపింగ్ కార్ట్ దాన్ ఏ ఫుల్ వన్. అంటే ఇప్పుడు మనం ఏదైనా డీమార్ట్కి వెళ్ళామనుకోండి, డీమార్ట్లో మనకేంటి ఫస్ట్ ఒక ఎంప్టీ షాపింగ్ కార్ట్ ఇస్తారనమాట. ఇలా ఉంటుంది కదా, ఇలా చిన్న ట్రాలీలా ఉండి మనకేంటి అది ఇస్తారు ఫస్ట్. అంటే దీనికి మన అందులో ఐటమ్స్ ఫిల్ చేసుకుని అది పట్టుకెళ్ళేటప్పుడు మనం ఈజీగా చాలా సింపుల్గా తీసుకెళ్ళిపోతాం అనమాట. అంటే మనం ఏ ఫోర్స్ అప్లై చేయనవసరం, ఫోర్స్ అప్లై చేస్తాం బట్ అంత ప్రెజర్ ఏమి
then it is easy to carry, it is easier to push an empty shopping cart than a full one. అంతే కదా. అంటే మనం షాపింగ్ చేయకముందు అందులో ఏ వస్తువులు ఉండవంటే ఎంప్టీగా ఉంటుంది కనుక దాన్ని మనం ఈజీగా క్యారీ చేసేస్తాం. బికాస్ ద ఫుల్ షాపింగ్ కార్ట్ హ్యాస్ మోర్ మాస్ దెన్ ఎంప్టీ. నెక్స్ట్ ఇంకేంటి, అందులో ఐటమ్స్ ఫుల్ఫిల్ చేశాక దాని యొక్క మాస్ అనేది పెరుగుతుంది. సో దాన్ని మనం ఈజీగా క్యారీ చేయలేము అనమాట. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ సెకండ్. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు కూడా సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, వైల్ స్విమ్మింగ్ ఏ మ్యాన్ పుషెస్ ద వాటర్ బ్యాక్వర్డ్స్. మన స్విమ్ చేసినప్పుడు చూసుకున్నట్టయితే హ్యాండ్స్తో ఏంటి వాటర్ని బ్యాక్కి నెట్టుతుంటాం అనమాట. బ్యాక్కి నెట్టేటప్పుడు ఏంటి, ఎప్పుడైతే మన వాటర్ని అలా బ్యాక్ నెట్టుతుంటాం మనం స్విమ్ చేసేటప్పుడు, మనం అనేది ఫ్రంట్కి అలా వెళ్తుంటాం అనమాట. అంటే మనం వాటర్ని బ్యాక్ నెట్టుతుంటే వాటర్ అనేది మనల్ని ఫ్రంట్కి తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ యాక్షన్కి రియాక్షన్ అనమాట. సో దిస్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.